ఇప్పటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 10 రోజుల పాటు సాగే సమావేశాల్లో పలు కీలకమైన అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికార పక్షాన్ని సభలో నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతూ ఉండగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలను 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తెలంగాణకు కొత్తగా నియామకమైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ సభలో ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. పని దినాలతో పాటు సభలో చర్చించాల్సిన అంశాల ఎజెండా ఖరారు చేస్తారు. ఈ నెల 20న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈసారి ఎజెండాలో పలు కీలక అంశాలను పెట్టాలని అధికార పక్షం భావిస్తోంది. గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టాన్ని సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ను రద్దు చేసి 10th తర్వాత +2 విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఇటీవల విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఈ అంశాన్ని పేర్కొంది. ఈ రిపోర్టుపై గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచేందుకు ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పాలసీలు చట్టాల్ని పక్కన పెడితే స్పీకర్ తీరుపై ప్రతిపక్షం ఈసారి ఆందోళన చేసే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభలో బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంశంలో స్పీకర్ నిర్ణయంపై వ్యతిరేకత తెలపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పాటు 6 గ్యారంటీల అమలుపై ప్రైవేట్ బిల్లును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అటు మూసీ రివర్ డెవలప్మెంట్ అంశంపై చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై చర్చకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మూసీ సుందరీకరణపై మరోసారి సభలో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రజల్లో నెలకొన్న అపోహలపై ఇటీవల సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పటికీ మరోసారి సభలో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.